Hi, this is Vamshi Dande from JVS IT. Run command, open Windows board, open WinBoard. అంటే WinBoard అంటే is nothing but MS Word. సో ఇందులోకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇన్సర్ట్ లో ప్రీడిఫైన్ గా మనం ఇలిస్ట్రేషన్స్ లో చార్ట్స్ షేప్స్ యూజ్ చేసాం. లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, హైపర్ లింక్స్ మనం మొబైల్లోకి వెళ్తే లైక్ ఒక మొబైల్లో ఓపెన్ చేస్తే వాట్సాప్ లో చార్ట్స్ అంటే చార్ట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, అలాగే మనకి సెట్టింగ్స్ అంటే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అంటే అది జస్ట్ లింక్. ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే యాప్ మీద క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ అయింది, అలాగే ఇందులో కూడా లింక్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? సో ప్రీ డిఫైన్డ్ గా లింక్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లింక్స్ ఉంటాయి? అందరికీ గూగుల్ ఓపెన్ చేయడం తెలుసు కదా. సో గూగుల్లో మనకి వికీపీడియా తెలుసా? వికీపీడియా ఒకటి ఉండిద్ది, అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇచ్చింది. సో ఇది వికీపీడియా. ఇదే కాదు, సపోజ్ మీరు ఏదైనా మీ కాలేజ్ గురించి తెలుసుకోవాలి, సపోజ్ లైక్ బీటెక్ అడ్మిషన్స్ గురించి తెలుసుకోవాలి. సో బీటెక్ అడ్మిషన్స్ 2025 జస్ట్ 26 క్లిక్ చేయండి. క్లిక్ చేయకుండా దేంట్లో అడ్మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ బ్లూ కలర్ లో వచ్చింది చూసావా, హ్యాండ్ సింబల్ వచ్చిందంటే ఏంటి అర్థం? లింక్ ఉందని అర్థం. ఇక్కడ కూడా లింక్ ఉందని అర్థం, ఇక్కడ కూడా లింక్ ఉందని అర్థం. మరి ఇక్కడ లింక్ వస్తుందా? లేదు. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ని ముందు డేటాని కాపీ చేసి డేటాని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. దీన్ని ఒక అడ్మిషన్ హెడ్డింగ్ కింద ప్లేస్ చేశాను, అడ్మిషన్ 26. ఓకే, దీంట్లో మనకు కావాల్సిన ఎంట్రన్స్, హౌ టు అప్లై, ఇవన్నీ నేను ఇక్కడ కాపీ చేసి ఇలా ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ మనకి బ్లూ కలర్ లో ఏముంది, లింక్ ఉంది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఆ లింక్ కి వెళ్తున్నాం. వస్తున్నాయా? అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే బీటెక్ అడ్మిషన్స్ 2026 అని ఇక్కడ ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేశాను. Ctrl+S అన్నాను, డెస్క్టాప్ మీద ప్లేస్ చేశాను. ఇది క్లోజ్ చేశాను. నాకు విన్వర్డ్ లో మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ తీసుకున్నా. బీటెక్ అడ్మిషన్స్ అనే ఒక డాక్యుమెంట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇందులోకి వచ్చేసరికి నాకు అడ్మిషన్స్ లింక్స్, బీటెక్ అడ్మిషన్స్ 2026 ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే 1st to 10th క్లాస్ అడ్మిషన్స్ 2026. అలాగే ఇంకా మెడికల్ అడ్మిషన్ 2026. ఇలా ఒక 3 నేమ్స్ ఇచ్చాను. కానీ బీటెక్ అడ్మిషన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లోకి వెళ్ళి హైపర్ లింక్ ఇస్తున్నా. ఏంటి? హైపర్ లింక్ ఇచ్చి ఏం కావాలి లింక్ లో మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ ని, ఇమేజెస్ ని, మనకు కావాల్సిన పిక్చర్స్ ని ఏదైనా సరే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డాక్యుమెంట్స్ దగ్గర నేను వచ్చేసరికి డెస్క్టాప్ మీదగా లింక్ ఉంది, నాకు డెస్క్టాప్ మీదకి వెళ్ళాను. ఇదే కదా బీటెక్ అడ్మిషన్స్ 2026. ఓకే చేశాను. చేయగానే ఏమొచ్చింది, మనకి బ్లూ కలర్ లో లింక్ అనేది ఫామ్ అయింది. దీని మీదకి వెళ్తే నార్మల్ గా ఉంది, దీని మీదకి వెళ్తే నార్మల్ గా ఉంది. కానీ అక్కడ ఏమడుగుతుంది, కంట్రోల్ క్లిక్. కంట్రోల్ పట్టుకోగానే ఏమొస్తుంది, హ్యాండ్ సింబల్ వస్తుంది. క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుందా? దీన్నే లింక్ అంటారు. అంటే ఏదైనా ఇమేజెస్ ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకు ఓపెన్ చేసుకోకూడదు? జస్ట్ ఇమేజెస్కి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా ఇమేజెస్ గురించి మనం తెలుసుకోవాలి, ఇక్కడ డేట్స్ ఉన్నాయి, లేదా ఇక్కడ ఇది ఉంది, దీన్నే సేవ్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ ని ఓపెన్ చేయాలి నేను. సో దీని ముందు నేను ఏం చేయాలి, ఇమేజ్ లోకి వెళ్ళి రైట్ క్లిక్, సేవ్ ఇమేజెస్, డెస్క్టాప్. నాకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఇంకేమైనా ఇమేజెస్ గురించి తెలుసుకోవాలి, ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నాను డెస్క్టాప్ మీద. ఓకే, ఇమేజ్ నేను ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవాలి. బీటెక్ అడ్మిషన్స్ అన్నాను కదా, దీన్ని
లేదు ఇక్కడికి వచ్చేసరికి బీటెక్ అడ్మిషన్స్, ఫొటోస్ అంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ హైపర్ లింక్ ఇందులోకి వచ్చి ఎక్కడ సేవ్ చేశాను, అది డెస్క్టాప్ మీదే కదా, డెస్క్టాప్ మీద నాకు కావాల్సిన ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ నేమ్ ఏమి ఇచ్చాను, ఇక్కడ ఏదో ఒక 5996 ఏదో ఉంది, అందుకని నేనేమంటున్నాను అడ్మిషన్ ఇమేజ్ అని ఒక నేమ్ ఇచ్చాను. ఎలా రీనేమ్ చేయాలి, రైట్ క్లిక్ రీనేమ్, రైట్ క్లిక్ చేసి రీనేమ్, లేదా కీబోర్డ్ లో F2 నొక్కితే రీనేమ్ ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, అడ్మిషన్ ఇమేజ్ ని క్లిక్ చేశాను, డెస్క్టాప్కి వెళ్ళండి, డౌన్లోడ్స్, డెస్క్టాప్కి వెళ్ళండి, అడ్మిషన్ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, రైట్ క్లిక్ జస్ట్ ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే ఏం ఓపెన్ అయింది ఫ్రెండ్స్, ఫోటో ఓపెన్ అయిందా. అలాగే ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్ కి క్లిక్ చేసేటప్పుడు కూడా అక్కడ ఏం క్రియేట్ చేస్తారు, లింక్స్ ని క్రియేట్ చేస్తారు. లింక్స్ ఇందులోకి వచ్చి మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే జస్ట్ ఒక నేమ్ ప్రెస్ చేశాను, ఇక్కడ ఒక టాప్ స్టార్ హీరోని క్లిక్ చేశాను, తన ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే అది వికీపీడియాకి వెళ్తాము, క్లిక్ చేసుకుంటే ఇవన్నీ తనకున్న ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఏంటివి, లింక్స్. ఇక్కడ చదువుతూ ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు సినిమాను కానీ క్లిక్ చేయగానే లింక్ ఓపెన్ అయింది. ఇందులోకి వచ్చి ఇండియా సినిమా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్లిక్ చేయగానే దాని గురించి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి దా మూవీ ఖైదీ అనగానే దాని గురించి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రతిదానికి ఒక లింక్ జనరేట్ చేశారు. లింక్ జనరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకే దాంట్లో ఇన్ఫర్మేషన్, అంటే ఒకే డాక్యుమెంట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మల్టిపుల్ డాక్యుమెంట్స్ లో ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. అలా స్టోర్ చేసి పెట్టుకుందే గూగుల్ అంతే కదా. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా అవుతుంది, అవన్నీ లింక్స్ జనరేట్ చేస్తే ఆల్రెడీ సర్వర్ లో లోడ్ చేసి ఉండింది. నాకు ఇక్కడ కావాలి, క్లిక్ చేస్తే గవర్నమెంట్ ఎఫెక్ట్, ఇది ఎక్కడ ఉంది, గూగుల్లోనే కదా ఉంది, ఇదంతా గూగుల్ నుంచే కదా వస్తుంది మొత్తం. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO అంటారు అదంతా. ఈ గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్లాట్ఫామ్. దీంట్లో వికీపీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అంతే. అంతా లోడింగ్ అంతా ఎక్కడ ఉండిద్ది, వికీపీడియా అనే బ్యాక్ ఎండ్ సర్వర్ లో లోడ్ అయి ఉండిద్ది, అంటే స్టోర్ అయి ఉండిద్ది. ఆల్రెడీ అక్కడ స్టోర్ చేసి లింక్ ఇస్తారు మనకి. ఇక్కడ క్లిక్ చేయగానే ఆయనకి అవార్డు వచ్చింది, ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్. ఇలా ప్రతిదీ మనం ఏం చేయొచ్చు, మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన దాన్ని ఇలా మనం ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. క్లియర్. సో దీన్నే హైపర్ లింక్స్ అండి. మరి బుక్ మార్క్ అంటే ఏంటి, అంటే ఏదైనా ఒక మార్క్ చేసుకోవడం, అంటే అసైన్ చేయడం. నా దగ్గర ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ ప్రెస్ చేశాను, ఇతనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ తీసుకున్నాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. హెడ్డింగ్ ఏంటి, చిరంజీవి. మరి ఇందులోకి వచ్చేసరికి ఏంటి, నాకు నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్ళాలి, నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే కంట్రోల్ ఎంటర్ తీసుకున్నాను, కొంత నేమ్ తీసుకున్నాను. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను, నేను మళ్ళీ కొంత వేరే నేమ్ తీసుకున్నాను, ప్లేస్ చేశాను, అండ్ అగైన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, కాపీ. మళ్ళీ కంట్రోల్ ఎంటర్ అన్నాను, తీసుకున్నాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, కాపీ, సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ చేశాను, పేస్ట్ చేశాను, మళ్ళీ కంట్రోల్ ఎంటర్, సో జస్ట్
క్లిక్ చేశాను, మనకు కావాల్సిన వికీపీడియాకి వెళ్ళాను, ఒక నేమ్ తీసుకున్నాను, మళ్ళీ ఇంకొక పేజ్ తీసుకున్నాను, మళ్ళీ జస్ట్ ఒక వికీపీడియా తీసుకున్నాను, తన ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకున్నాను, అలాగే పేస్ట్ చేశాను. సో యాక్ట్రెస్ తెలుగు ఎవరున్నారు? ట్రెండ్ ఎవరున్నారు? శ్రీలీల. క్లిక్ చేయండి, వికీపీడియాకి వెళ్ళండి. సో టేక్ ద కాపీ. ఇది తెలుగు వచ్చింది. ఇంగ్లీష్ ఉంది కదా. కాపీ, పేస్ట్, కాపీ అండ్ పేస్ట్. అంటే ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాను, ఎన్ని పేజెస్ తీసుకున్నాను? 6 పేజెస్ తీసుకున్నాను. ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకదానికి 16 ఇచ్చాను. ఇక్కడ మెయిన్ టైటిల్స్ తీసుకున్నాను, అన్నిటికీ ఇక్కడ 16 ఇచ్చాను. మళ్ళీ నార్మల్గా అన్నిటికీ సెలెక్ట్ చేసి ఒక బేసిక్ టెక్స్ట్ 16 ఇచ్చాను. అంటే కొంత ఇన్ఫర్మేషన్ ముందుగానే మనకు కావాల్సిన స్టైల్ని మనం క్రియేట్ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 6 పేజెస్లో ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నా దగ్గర ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నీ దగ్గర 100 పేజెస్ ఉన్నాయి. ఎన్ని పేజెస్ ఉన్నాయి? 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్లో నేను పర్టికులర్గా 60th పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి. 60th పేజ్. ఆ 60th పేజ్ నెంబరే మనకు తెలుసు, కానీ దాంట్లో ఉన్న నేమ్ మనకు తెలుసా? తెలియదు. నాకు పలానా పేజ్కి వెళ్ళాలి అంటే ఓకే, నేను వెళ్తాను. ఎలా వెళ్తాను? ఇందులోకి వచ్చి గోటుకి వెళ్తే నేను ఆ పేజ్కి వెళ్తాను. 6th అంటే 6th పేజ్కి వెళ్తాను, 5 అంటే 5th పేజ్కి వెళ్తాను, 3 అంటే 3rd పేజ్కి వెళ్తాను. అసలు 3rd పేజ్లో ఈ నేమ్ ఉందని మనకు తెలుసా? తెలియదు. అలా నాకు 150 పేజెస్ ఉంటే ఎక్కడెక్కడ ఏమున్నాయని మనకు తెలుసా? తెలియదు. ఇలా ఎన్ని పేజెస్ అయినా సరే మనం మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు పలానా ఒక గైడ్ తీసుకోండి. లైక్ విక్రమ్ గైడ్ కానీ విజయస్ గైడ్స్ కానీ ఉంటాయి కదా, ఆ గైడ్స్ తీసుకోండి. ఆ గైడ్ తీసుకున్నప్పుడు పలానా చాప్టర్లో లేదా పలానా క్వశ్చన్ని మనం ఏం చేస్తాం? మనం మార్క్ చేస్తాం. అంటే మధ్యలో పెన్ పెట్టడం కానీ లేదా పేపర్ని ఫోల్డ్ చేయడం కానీ ఇలాంటివి మనం చేస్తాం. అంటే ఏం చేస్తున్నాం? బుక్ని మార్క్ చేస్తున్నాను. నీకు ఎన్ని పేపర్స్ కావాలంటే అన్ని పేపర్స్ దగ్గర ఒకటి 30th పేజ్ దగ్గర మార్క్ చేస్తే, ఇంకోటి 60th పేజ్ దగ్గర చేశా, ఇంకోటి 90th పేజ్ దగ్గర చేశా. నీకు తెలుసు 30th పేజ్ దగ్గర అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో నీకు తెలుసు, అందుకే నువ్వు మార్క్ చేసావు. లేదా మర్చిపోయినా నువ్వు ఆ పేజ్ని డైరెక్ట్గా నువ్వు ఓపెన్ చేస్తే నీకు ఆ 30th పేజ్ ఓపెన్ అయింది. లైక్ పెన్స్ పెట్టడం, స్కేల్స్ పెట్టడం లేదా పేపర్ ఫోల్డ్ చేయడం ఇలాంటివి చేస్తాం. దాన్నే మార్క్ అంటారు, బుక్ మార్క్ అంటారు. మరి దీన్ని ఎలా చేస్తాం సార్ అంటే, ఆ పర్టికులర్ ఆ పేజ్లో ఇది ఉందని మీకు తెలుసు కాబట్టి మీరు మార్క్ చేసుకున్నారు. ఇక్కడ కూడా మార్క్ చేయాలి సార్. ఆ మార్క్ ఎలా చేస్తాం సార్? సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లో బుక్ మార్క్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, దానికి ఏదైనా నిక్ నేమ్ ఇవ్వచ్చు, మార్క్కి నిక్ నేమ్ ఇవ్వచ్చు లేదా ఒరిజినల్ నేమ్ ఇవ్వచ్చు. యాడ్ చేశాను. మళ్ళీ అది మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కర్సర్ పెట్టినా చాలు. బుక్ మార్క్ యాడ్, క్లిక్ చేసి మళ్ళీ బుక్ మార్క్ అల్లు. ఇక్కడ మళ్ళీ స్పేస్ ఇస్తే ఏమైంది? తీసుకుందా? తీసుకోవాలా? సో అండర్స్కోర్ ఇచ్చా, తీసుకుందా? ఇక్కడ తీసుకుంది. యాడ్ అనేది చూపిస్తుంది కదా. స్పేస్ ఇస్తే యాడ్ అనేది చూపిస్తుందా? చూపించట్లేదు. డాట్ ఇస్తే
చూపించట్లేదు. హైఫన్ ఇస్తే చూపెట్టదు, ఓన్లీ అండర్ స్క్వేర్ కి మాత్రమే తీసుకుంటుంది, లేదా ఇలా అటాచ్ చేసుకోమంటుంది, అంటే స్పేస్ వద్దు అంటుంది. నేనేం చేశాను, అండర్ స్క్వేర్ ఇచ్చాను, యాడ్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బుక్ మార్క్ చేశాను, జస్ట్ అలా కర్సర్ పెడితే చాలు, యాడ్. ఇక్కడికి వచ్చి నీకున్న ఇంపార్టెంట్ పేజెస్ నేను లైన్ గా చేస్తున్నాను మాత్రం అనుకోకండి. నేను ఎక్కువ పేజెస్ తీసుకోలేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. అదే నీకు 100 పేజెస్ ఉంటే నీకు కావాల్సిన ఇంపార్టెంట్ పేజెస్ నువ్వు బుక్ మార్క్ చేసుకుంటావు, అంతేగాని అన్ని చేసుకోవు. ఇందులోకి వచ్చేసరికి సో పర్టికులర్గా ఇప్పుడు నువ్వు ఏ పేజ్లో ఉన్నావు, 6th పేజ్ నుంచి 68th పేజ్ అనుకోండి, నేను 30th పేజ్కి వెళ్ళాలి అంటే 3rd పేజ్కి వెళ్ళాలి అనుకుందాం. సో బుక్ మార్క్లోకి వెళ్ళి అసలు 3rd పేజ్ ఏందనేది నీకు తెలుసా? తెలియదు, కానీ నేమ్ అయితే తెలుసు. అలాన్న చాప్టర్కి వెళ్ళాలని నీకు తెలుసు. ఆ చాప్టర్ నేమ్ ఏంటి? సపోజ్ లైక్ నేను ఇందులోకి వచ్చేసరికి పవర్ స్టార్ అనుకున్నాను, గో టు. వెళ్ళిందా లేదా? అలా ఒక చాప్టర్ నేమ్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ చాప్టర్ నేమ్ ని డైరెక్ట్ గా మనం గో టు చేయొచ్చు. క్లియర్? దీన్నే మనం బుక్ మార్క్ అంటాం. ఏమంటాము? బుక్ మార్క్స్. సో మార్క్ చేసుకోవడం, ఒక పేజ్ ని మనకు కావాల్సిన నేమ్ తో మనం మార్క్ చేసుకుంటాం. క్రాస్ రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏం చేసి ఇచ్చారు క్రాస్ రెఫరెన్స్? నేను శ్రీలీల దగ్గరికి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ నుంచి నేను వెంటనే చిరంజీవి పోవాలంటే ఇక్కడ నాకు ఒక లింక్ ని క్రియేట్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఒక రిఫరెన్స్ ని క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? రిఫరెన్స్. సో దానికన్నా ముందు నేను దీన్ని ఒక స్టైల్ క్రియేట్ చేయాలి. క్రాస్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఒక స్టైల్ ని క్రియేట్ చేయాలి. సెలెక్ట్ చేసి హోమ్ లో ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా, లేదా సెకండ్ హెడ్డింగ్ తీసుకో, ఏదైనా ఒకటి. దీనికి ఒక హెడ్డింగ్ క్రియేట్ చేసుకో. హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 2. సార్ నేను ఇది తీసుకున్నా, హెడ్డింగ్ 2ని తీసుకున్నా, అంతా బాగానే ఉంది, గుడ్. హెడ్డింగ్ తీసుకున్నాను, ఓకే. క్రాస్ రిఫరెన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నాయా మనం తీసుకున్న హెడ్డింగ్స్? లేవు. మళ్ళీ మనం క్రియేట్ చేయాలంటే ఎందుకు? ఇందులోకి వచ్చి హెడ్డింగ్ అంటే సరిపోదు కదా. హెడ్డింగ్ వచ్చింది కదా, నీకు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి దీనికి ఇక్కడ అంటే మేబీ నేను శ్రీలీలను క్లిక్ చేస్తే ఇక్కడ కర్సర్ని ఇక్కడ పెట్టి శ్రీలీలను పెట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. వచ్చిందా? క్లోజ్. ఇక్కడ కంట్రోల్ పట్టుకుంటే నీకు ఆ కర్సర్ దగ్గర చూసావా? క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళాను. అంటే ఒక లింక్ నుంచి ఇంకొక లింక్కి, ఒకే డాక్యుమెంట్ లో మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు ఒక 100 పేజెస్ ఉన్నప్పుడు నేను 6th పేజ్ లో ఉన్నాను. నేను మళ్ళీ వెంటనే ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి. ఆ ఫస్ట్ పేజ్ దగ్గర ఒక నేమ్ ఉండిద్ది, ఆ నేమ్కి నేను వెళ్ళాలి. లేదా ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి నేను వెళ్ళాలి. అలా వెళ్ళాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి క్రాస్ రిఫరెన్స్ లో నేను నాగార్జున అని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. మరి ఇక్కడ కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాను? మళ్ళీ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి క్రాస్ రిఫరెన్స్ ఇన్సర్ట్ క్లిక్ చేసి క్రాస్ రిఫరెన్స్ లో ఇన్సర్ట్. ఇక్కడికి వచ్చి మళ్ళీ క్రాస్ రిఫరెన్స్ లో ఈ నేమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అంటే సేమ్ తగ్గించుకోండి, మనకు తెలుసు కదా ఆప్షన్స్. ఇలా
సో మళ్ళీ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడికి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడికి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడికి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక క్రాస్ రిఫరెన్స్ కూడా పెట్టాలి. నాకు ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను, ఇన్సర్ట్, దీనికైనా క్లిక్ చేయొచ్చు, దీనికైనా క్లిక్ చేయొచ్చు. క్రాస్ రిఫరెన్స్ అర్థమవుతుందా? ఒక 100 pages 200 pages ఏదైనా ఒక బుక్ ఉంటే, ఆ బుక్ సంబంధించిన డాక్యుమెంట్ ఉంటే, ఒక చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్ కి, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి డైరెక్ట్ గా దాని యొక్క సబ్ లింక్స్ ని క్రియేట్ చేయడం. సబ్ లింక్స్ ని క్రియేట్ చేసేదాన్ని క్రాస్ రిఫరెన్స్ అంటారు. క్రాస్ రిఫరెన్స్ refer to items such as headings, figures, tables, inserting a cross link such as a C table 6, turn page to 8. Cross reference are automatically updated if the content is moved. అంటే నేను ఏమన్నానంటే, కంపల్సరీ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కంపల్సరీ మనం ఇచ్చే రెఫరెన్స్ లింకే క్రాస్ రిఫరెన్స్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. క్లియర్? డౌట్స్ ఉన్నాయి? సో కొద్దిగా కన్ఫ్యూజన్ లాగా ఉండేది ఇది. అంటే హైపర్ లింక్, బుక్ మార్క్, క్రాస్ రిఫరెన్స్ అలా అని కన్ఫ్యూజన్ కాదు. ఓకే. సో హెడర్ అంటే ఏంటి సార్? ప్రతి దానికి ఒక హెడర్ ఉండేది. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇంటి పేరు ఉండేదిగా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైనా ఒక లెటర్ హెడ్ ఉన్నా కూడా, అంటే ప్రతి కంపెనీకి వాళ్ళ యొక్క లెటర్ హెడ్స్ ఉంటాయి. కంపెనీ లెటర్ హెడ్స్ అంటారు. అంటే వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా, గవర్నమెంట్కి ఏదైనా లేఖ రాయాలన్నా, ఆ కంపెనీ నుంచి మనకి లెటర్ హెడ్ ని రిలీజ్ చేస్తారు. ఓకే. లైక్ ఇప్పుడు ఒక మినిస్టర్ దగ్గర నుంచి మనకు అపాయింట్మెంట్ కావాలి. సో మినిస్టర్ అపాయింట్మెంట్ కావాలి అంటే మినిస్టర్ ఏంటంటే మనకి యాక్సెస్ ఇవ్వాలి. ముందు ఆ లెటర్ హెడ్ మీద మనం ఇస్తాం. ఏదైనా ఈవెంట్ జరగాలి అంటే ఆ మినిస్టర్ ఏం చేస్తాడు, ముందు మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే సీఎం కానీ ముందు ఒక జీవో పాస్ చేస్తారు. ఆ పాస్ చేసేదాన్ని మనం ఏం చేస్తాం, లెటర్ హెడ్స్ మీద రిలీజ్ అవుతాయి. శ్రీవారి దర్శనంకి వెళ్ళాలి, సంథింగ్ ఇప్పుడు తిరుపతి కావాలి, విఐపి పాసెస్ ఎలా ఉంటాయి, లెటర్ హెడ్స్ మీద ఉంటాయి. ఓకే. అంటే విఐపి టికెట్స్ కాదు, విఐపి అంటే వాళ్ళని మినిస్టర్ మనకేంటి రెఫరెన్స్ ఇచ్చినట్టు, వాళ్ళ లెటర్ హెడ్స్ తీసుకొని మనం వెళ్తాం. సో ఇలా ప్రతి దానికి ఒక లెటర్ హెడ్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ కూడా ఒక లెటర్ హెడ్ ఉంది. ఎందుకంటే ఏదైనా కావాలి అంటే దాని నుంచి ఒక సర్క్యులర్, అంటే ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఏం చేస్తారు, సర్క్యులేషన్ ఇస్తుంటారు, సర్క్యులర్స్ ఫామ్ చేసి పంపిస్తుంటారు. ఈ రోజు స్పోర్ట్స్ డే ఉందని, ఈ రోజు ఇది ఉందని, అటెండెన్స్ కానీ, లేదా ఈ రోజు ఈవెంట్స్ ఉన్నాయని, సెలబ్రేషన్స్ ఉన్నాయని వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్క్యులర్ పంపించినప్పుడు అది వాళ్ళ యొక్క లెటర్ హెడ్ మీదే డిపెండ్ అయింది. వాళ్ళ నోటీస్ బోర్డులో పెట్టేటప్పుడు వాళ్ళ లెటర్ హెడ్స్ మీద పెడతారు. అప్పుడు పెట్టేటప్పుడు పైన వాళ్ళది ఏముంటుంది, స్కూల్ నేమ్ ఉండిద్ది, కింద ఏముంటుంది వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అడ్రస్ కానీ అలా ఉండిద్ది. అలాగే దాన్ని హెడర్ అంటారు, ఫుటర్ అంటారు. దీన్ని హెడర్ అంటారు, దీన్ని ఫుటర్ అంటారు. మరి హెడర్ లో ఏముండేది సార్? ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకో, హెడర్ లోకి వెళ్ళామా, ఇంత ఈజీగా ఉంది ఏంటి సార్, బయట డబుల్ క్లిక్ చేయి, అయిపోయింది. దానికి మళ్ళీ ఒక ఆప్షన్ ఇచ్చాడు అతను, ఏమని, ఇందులోకి వచ్చి హెడర్ లో మనకు కావాల్సిన స్టైల్ ఏంటి, ఇది వచ్చిందా, JVSIT కంప్యూటర్ ఎడ్యుకేషన్. సార్ ఏదైనా బుక్ తీసుకున్నప్పుడు మీరు గమనించండి, లెఫ్ట్ సైడ్ లో డేట్ లేకపోతే క్లాస్మేట్ అని వాళ్ళ లోగో మొత్తం రోడ్ బుక్ అంతా ఉండేది. పేజ్ నెంబర్స్ కానీ లేకపోతే అక్కడ నేమ్, క్లాస్, రోల్ నెంబర్స్ అని అట్లా ఫిక్స్ చేసి ఉంటాయి. ఓకే. లేదు అంటే ప్రతిదీ ఒక మార్క్ చేసి ఉండేది వాళ్ళది, అంటే అన్ని పేజెస్ లో అదే రిపీట్ అయింది. ఒక్కసారి మనం క్రియేట్ చేస్తే చాలు, హెడర్ లో కానీ ఫుటర్ లో కానీ అన్ని పేజెస్ లోకి ఆటోమేటిక్ గా వచ్చింది. సో హెడర్ లో మనం ఇచ్చిన మనకు ఆటోమేటిక్ అన్ని పేజెస్ లో క్రియేట్ అయింది. హెడర్ లో మనం ఏదైనా బోల్డ్ ఇస్తే అన్నిటికీ అప్లై అయింది, ఇటాలిక్ ఇస్తే అన్నిటికీ అప్లై అయింది, దాని యొక్క సైజ్ పెంచిన అన్నిటికీ అప్లై. సార్ బాగానే ఉంది, గుడ్. మరి ఇక్కడ ఏదైనా ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ లోకి వెళ్ళి సో క్లిక్ చేయండి, పిక్చర్ తీసుకొని డెస్క్టాప్ మీద ఏదైనా ఒక పిక్చర్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన సైజ్ తగ్గించి మనం టెక్స్ట్ ర్యాపింగ్ టెక్స్ట్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకుంటే అది ఎక్కడైనా సరే మనం మెన్షన్ చేసుకోవచ్చు. అన్ని పేజెస్ లోకి వచ్చింది. సో ఈ విధంగా మనకు కావాల్సిన హెడర్ లో ఉన్న దాన్ని ఈ విధంగా మనం ప్లేస్ చేస్తాం. అది ఎక్కడ కావాలంటే అక్కడికి
మనం మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా మనకు కావాల్సిన థింగ్స్ తీసుకుంటాం. ఇక్కడ కావాలంటే జేవిఎస్ ఐటీ అని తీసుకొని అన్నిటిని మెన్షన్ చేస్తాం. వచ్చిందా? సెలెక్ట్ చేసుకొని సెంటర్ అసైన్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అసైన్ చేశాను. డబుల్ క్లిక్ చేయండి. ఫొటోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. సో ఒక్కసారిగా ఓపెన్ చేస్తే మనం హెడర్ని డిజైన్ ట్యాబ్లో మళ్ళీ స్టైల్ కావాలంటే స్టైల్ మార్చుకోవచ్చు. మారుతుందా? వస్తుందా లేదా? సో ఈ గ్యాప్ని మళ్ళీ బ్యాక్ స్పేస్ అని మనం రివర్స్ చేయొచ్చు. సో టేబుల్ ఫార్మాట్ ఇది. 1 సెకండ్. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన ఫార్మాట్ తీసుకోండి. ఇక్కడ తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన స్టైల్ని క్రియేట్ చేయండి. క్లోజ్ చేయాలంటే క్లోజ్ హెడర్ అండ్ ఫుటర్, ఆటోమేటిక్గా 2 ఓపెన్ అవుతాయి ఒకేసారి. మళ్ళీ ఎడిట్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ అంటే ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఇక్కడికి. క్లోజ్ చేయాలన్నా ఇక్కడ డబుల్ క్లిక్ చేసి లోపల అంటే దీని మీద ఈ హెడర్ మీద ఎలా క్లిక్ చేస్తున్నామో మళ్ళీ బయట డబుల్ క్లిక్ చేసినా పోద్ది, క్లోజ్ అయింది. ఓపెన్ చేయాలంటే ఈ టాప్ మీదకి వచ్చి డబుల్ క్లిక్, హెడర్ ఓపెన్ అయింది. ఏదైనా మోడిఫై చేయాలంటే మోడిఫై చేయండి. ఓకే, మళ్ళీ బయటకు వచ్చి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ టు ఓపెన్, డబుల్ క్లిక్ టు క్లోజ్ హెడర్స్. మరి ఓపెన్ చేసాం కదా సార్, మరి కింద ఫుటర్ దగ్గర ఏం చేయాలి? ఏం చేస్తాం? ఈ ఫుటర్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఇన్సర్ట్ ఫుటర్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన నేమ్ని కావాలంటే నేమ్ని తీసుకుంటాం. ఇక్కడ నేమ్ కావాలంటే నేమ్ని మోడిఫై చేస్తాం. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన నేమ్ని యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఇన్ఫర్మేషన్. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫ్లాట్ 104 అమీర్పేట్ హైదరాబాద్. సో బయటకు వచ్చి మళ్ళీ డబల్ క్లిక్. ఇప్పుడు చూడండి అన్నిట్లో వచ్చిందా లేదా? పేజ్ నెంబర్స్ ఆటోమేటిక్ వస్తున్నాయి లేదా? సార్ పేజ్ నెంబర్స్ని మనం తీసుకున్నాం కదా హెడర్ అండ్ ఫుటర్లో. పేజ్ నెంబర్ ఇక్కడ ఈ స్టైల్ ఇద్దాం సార్. ఇక్కడ ఇవ్వు, ఇక్కడ నువ్వు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అర్థమవుతుందా? నీకు ఎలాంటి స్టైల్స్ కావాలంటే అలాంటి స్టైల్స్ ఇవ్వండి, అలాంటి స్టైల్స్లోనే వర్క్ చేయండి. హెడర్, ఫుటర్ కావాలంటే ఫుటర్స్ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మరి పేజ్ నెంబర్స్ ఏంటి సార్? పేజ్ నెంబర్ టాప్ ఆఫ్ పేజ్ 1 అంటే ఇక్కడ పేజ్ 1, రైట్లో కావాలంటే రైట్. ఇందాక పైన ఇచ్చాము, ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి కింద ఇచ్చాము, ఆటోమేటిక్గా ఇప్పుడు పైన అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన పేజ్ నెంబర్స్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. సార్ నాకు పేజ్ నెంబర్లో బాటమ్ ఆఫ్ పేజ్ నాకు ఈ స్టైల్ కావాలంటే రైట్ సైడ్కి కావాలి. రైట్ సైడ్ వచ్చింది అండ్ ఒక్కసారి పేజ్ నెంబర్ యాడ్ అయితే ఆటోమేటిక్ అన్ని పేజెస్కి ఆటోమేటిక్గా రన్ అవుతాయి, ఎందుకంటే ఫుటర్లో ఉండేది కాబట్టి. సో ఇన్సర్ట్లోకి వచ్చేసరికి పేజ్ నెంబర్స్లో మళ్ళీ నేనేం చేస్తున్నాను, పేజ్ మార్జిన్స్ ఇస్తున్నాను. రిమూవ్ కావాలంటే రిమూవ్ పేజ్ నెంబర్స్. ఓకే, మరి ఇన్సర్ట్లో మళ్ళీ పేజ్ నెంబర్స్లో పేజ్ మార్జిన్స్ ఎక్కడికి ఇస్తున్నాను? ఇక్కడ ఇస్తున్నాను. యాక్సెంట్ బార్ రైట్ సైడ్లో ఇస్తున్నాను. ఇక్కడ బయట వచ్చింది చూడండి, వచ్చిందా? మళ్ళీ బయట డబల్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ బార్, మళ్ళీ డబల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అయితే ఇక్కడ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. జేవిఎస్ అన్నిట్లో మారుతుందా? సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, రిమూవ్ పేజ్ నెంబర్స్ అంటే రిమూవ్ పేజ్ నెంబర్స్. కరెంట్ పొజిషన్లో కావాలంటే ఆ కరెంట్ పొజిషన్లోనే మనం పేజ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేస్తాం. అలా కాకుండా Ctrl+Z వెనక్కి వచ్చేయండి. పేజ్ నెంబర్లో మనకు వచ్చేసరికి ఫార్మాట్ పేజ్ నెంబర్స్ 1 2 3 కావాలా లేకపోతే ఏబిసిలు కావాలి. ఓకే చేయండి. సారీ,
ఇక్కడ ఏమొచ్చింది సి. మనకి ఏం పెట్టేది అక్కడ ఫార్మాటింగ్ లో ఏబిసిలు కదా పెట్టింది. సో ఆటోమేటిక్ గా మనకి ఏబిసిడ్లు వస్తాయి. సో ఇన్సెట్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, పేజ్ నెంబర్స్ లో రిమూవ్ పేజ్ నెంబర్స్. సో కరెంట్ పొజిషన్ ఫార్మాటింగ్ పేజ్ నెంబర్స్ తీసుకున్నాం, రిమూవ్ పేజ్ నెంబర్స్ తీసుకున్నాం, పేజ్ మార్జిన్స్ కూడా పేజ్ నెంబర్స్ తీసుకుంటున్నాము, బాటమ్ ఆఫ్ పేజ్ తీసుకుంటున్నాము. తీసేయాలంటే కంప్లీట్ గా రిమూవ్ పేజ్ నెంబర్స్ ని తీస్తున్నాం. సో మీరు ఏవైనా చేయాలి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా లెటర్ హెడ్స్ అని ప్రెస్ చేయండి. లెటర్ హెడ్స్ అని మెన్షన్ చేస్తే మీకు అక్కడ చాలా లెటర్ హెడ్స్ వస్తాయి. కంపెనీ లెటర్ హెడ్స్ వచ్చాయా? ఏదైనా డమ్మీ కంటెంట్ ఇవ్వండి. డమ్మీ కంటెంట్ అంటే ఏదో ఒకటి, మీ కాలేజ్ ఇవ్వు, మీ కాలేజ్ నేమ్, మీ కాలేజ్ అంటే ఇవి చూడండి, ఎగ్జాంపుల్స్ కింద ఇవి చూడండి. ఓ కంపెనీ కాలేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చాను, ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంది. సో ఇది ఒక స్టైల్ కింద మీరు క్రియేట్ చేయండి. ఇక్కడ ఫుటర్లో ఎలా ఇచ్చాడో చూడండి, ఫుటర్లో ఎలా ఇచ్చాడు, కింద ఇచ్చాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇచ్చాడు. సో ఫుటర్లో మనం ఏంటి ఇమేజ్ పెట్టాలా, లేకపోతే ఏదైనా షేప్, ఇలాంటి షేప్ ఏదైనా పెడదామా? షేప్ ఎందుకు పెట్టకూడదు? మనం క్లిక్ చేసుకొని ఫుటర్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫుటర్ కూడా ఓపెన్ అయింది కదా. ఇక్కడ క్లిక్ చేసుకొని నేనేం చేస్తున్నాను, ఇన్సెట్ లోకి వెళ్ళి షేప్స్ చెప్పాను కదా, క్లిక్ చేసుకొని ఇవ్వకూడదా ఇది? నో అవుట్లైన్ చూడండి. దీన్నే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి? దీన్ని వెనక్కి పంపించాలంటే ఆర్డర్ సెండ్ టు బ్యాక్, ఇదే కదా. ఇలా మరి ఇది అన్నిట్లో రావాలి కదా, డబుల్ క్లిక్ చేయండి. అన్నిట్లో రావట్లేదా? మనం క్రియేట్ చేయాలి. ఇలాంటివి చూస్తూ మీరు ఒక షేప్ని క్రియేట్ చేయండి. ఇది డిఫరెంట్గా ఉంది సార్, బాగుంది, ఈ స్టైల్ కావాలి నాకు, అది మనం ఎందుకు చేయలేము? చేయొచ్చు. సో ఇందులోకి వచ్చేసరికి డబుల్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి మల్టిపుల్ గా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయలేము, సెలెక్ట్ చేయలేము. ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసి కాపీ, వచ్చిందా? రొటేట్ చేసుకోవచ్చు కదా. చిన్నది చేసుకోండి. ఇలా రొటేషన్ కరెక్ట్ గా తీసుకోండి. వస్తుందా? ఇప్పుడు కొద్దిగా క్రియేట్ చేయండి. మీరు ఇంకొద్దిగా ఎక్కువగా బెటర్ గా మీరు క్రియేట్ చేసి షేప్స్ వాడండి. షేప్స్ వాడండి, టెక్స్ట్ వాడండి. అదేవిధంగా హెడర్ నీలో మన టైటిల్స్ ఏదైనా కావాలంటే టైటిల్స్ యూజ్ చేయండి. కింద ఫోటోలో అడ్రస్ కావాలంటే అడ్రస్ యూజ్ చేయండి. ఇలా మీరు ప్రతిదీ ఇన్సెట్ లో హైపర్ లింక్, బుక్ మార్క్, క్రాస్ రిఫరెన్స్, హెడర్స్ అండ్ ఫోటోస్ అండ్ పేజ్ నెంబర్స్ ని యూజ్ చేయండి. టుమారో నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్, దిస్ ఇస్ వంశీ దండే ఫ్రమ్ JVS IT. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.